This conference will now be recorded. So, welcome back, friends, and let's kick it off. So, ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా మీకు పైథాన్ గురించి ఫండమెంటల్స్ చెప్పాలి అని ఒక ప్లాన్ ఉందన్నమాట నాకు. సో, కాబట్టి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఇక్కడ టాపిక్స్ అని చెప్పి ఒక ఓవర్వ్యూ ఇటు పెట్టాను. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే ఒక 5 to 6 క్లాసెస్ చెప్పి మీలో పైథాన్ యొక్క భయాన్ని పోగొట్టాలి. బేసిక్గా పైథాన్ అనేది అది పెద్ద కష్టమైంది కాదు, ఎవ్రీబడి కెన్ లెర్న్ యాక్చువల్గా. సో ఎలా చదవాలి అని చెప్పి గైడెన్స్ ఇవ్వాలని ప్లాన్. ఎందుకంటే ఐఎమ్ ప్యూర్లీ ఏ అడ్మినిస్ట్రేటర్ అండి. నేను విండోస్ నుంచి స్టార్ట్ చేసి విండోస్, లైనక్స్, VMware, స్టోరేజ్, డెవాప్స్, క్లౌడ్ ఇట్లా వచ్చాను. సో ఆబ్వియస్ గా అడ్మినిస్ట్రేటర్ ప్రతి ఒక్కరికి కూడా ప్రోగ్రామింగ్ అంటే చాలా భయం. మీకు అది సహజంగా వచ్చిందనమాట. ఏదో కాలేజీలో చెప్పకపోవడం ఉన్నాయి ఉండాలా, వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ గైడెన్స్. సో కాబట్టి ఆ స్టీరియో టైప్స్ ని బ్రేక్ చేసి బేసిక్ గా మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది, బేసిక్ గా ఎలా వాడచ్చు అని చెప్పి నేను మీకు కొన్ని క్లాసెస్ డిఫైన్ చేసుకున్నాను అనమాట. ఇది చెప్పాలి. సో నా ఐడియా ఏంటంటే ఈ క్లాసెస్ తర్వాత సమ్వేర్ అరౌండ్ 6 క్లాసెస్ ఉంటాయి అనమాట. సో ఈ క్లాసెస్ తర్వాత మీకు అట్లీస్ట్ పైథాన్ అంటే ఏంటి, ఒక బేసిక్ ఫండమెంటల్ గా ప్రోగ్రామ్ రాయాలంటే మీరు ఏం చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడాలా మీకు. నా ఆబ్వియస్ గా రీజన్ ఎందుకు, నేను వేరే ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఉండొచ్చు కదా, ఎందుకు పైథాన్ ని సెలెక్ట్ చేసుకున్నాను అనే క్వశ్చన్ వచ్చినప్పుడు, మీకు షెల్ స్క్రిప్టింగ్, పైథాన్ రెండు ఉన్నాయండి. మీకు మనం ఆటోమేట్ చేసేటప్పుడు వీ కెన్ యూజ్ ఎయిదర్ షెల్ స్క్రిప్టింగ్ వాడచ్చు మీకు, సో అండ్ పైథాన్ వాడచ్చు మీకు, పైథాన్ ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీకు నా షెల్ స్క్రిప్టింగ్ కి పైథాన్ కి డిఫరెన్స్ ఉంది యాక్చువల్గా మీకు. ఎందుకంటే షెల్ స్క్రిప్టింగ్ ఒక లెవెల్ వరకే మీరు స్క్రిప్ట్ చేయగలరు అనమాట. మీకు కోడ్ రాసేటప్పుడు సింపుల్ కోడింగ్ అంతా రాయొచ్చు అనమాట. మీకు ఫర్ వన్ ఆఫ్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, నేను ఒక జేసాన్ డేటా జనరేట్ చేయాలి. మీకు జేసాన్ డేటా, కస్టమర్ డేటా, ఒక ఫేక్ డేటా ఉంది, ఒక ఫేక్ డేటా తీసి జనరేట్ చేయాలి. ఒక 10 మంది కస్టమర్లకి నేను ఫేక్ డేటా అనేది జనరేట్ చేయాలి. అది షెల్ స్క్రిప్టింగ్ లో చేయాలి అనుకోండి, మీకు చాలా కాంప్లెక్స్ యాక్చువల్గా. మీకు చాలా కాంప్లెక్స్. ఇప్పుడు నేను షెల్ స్క్రిప్ట్, నేను ఒక పర్సన్ కి ఫేక్ డేటా అంటే ఏం చేస్తానంటే, ఇమాజిన్ యుఎస్ సిటిజన్ అనుకోండి, యుఎస్ లో ఉండే పర్సన్ అనుకోండి, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అయి ఉండొచ్చు, అతని వెబ్సైట్స్, ఈమెయిల్, అతను ఉండే లొకేషన్, బేసిక్ గా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానంతటిని ర్యాండమ్ గా మీకు ఆ టెక్స్ట్ ని ర్యాండమ్ గా జనరేట్ చేయడం అంటే షెల్ స్క్రిప్టింగ్ లో అవుతుంది, కానీ చాలా కష్టం యాక్చువల్ గా మీకు. అండ్ షెల్ స్క్రిప్టింగ్ లో మనం ఏం చేయొచ్చు అంటే, వీ డోంట్ హ్యావ్ లైబ్రరీస్ అండి. మీకు లైబ్రరీస్ ఉంటాయన్నమాట. మీకు థర్డ్ పార్టీ లైబ్రరీస్ అనేది మీకు ఈవెన్ మీరు కూడా జనరేట్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు అలాంటి లైబ్రరీస్ లేదు యాక్చువల్గా మీకు. నా అదే పైథాన్ అనుకోండి, మీరు చూస్తే పైకి వచ్చారనుకోండి, py.org వచ్చారనుకోండి, మీకు ఇక్కడ మీరు చూసారనుకోండి ఎన్ని ఉన్నాయి మీకు చూడండి. మీకు 5 లక్షల ప్రాజెక్టులు, మీకు 56 లక్షల రిలీజులు ఎన్ని ఉన్నాయో చూడండి మీకు. సో కాబట్టి చాలా ప్యాకేజెస్ ఉన్నాయి. ఈవెన్ మీ ఓన్ ప్యాకేజ్ కూడా మీరు ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. కాన్ఫిగర్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు కాన్ఫిగర్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా బొచ్చెడు మీకు చాలా అమౌంట్ ఆఫ్ లైబ్రరీస్ మీకు ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి ఇలాంటి బిగ్ ఎకో సిస్టమ్ అనేది మీకు షెల్ స్క్రిప్టింగ్ లేదనమాట. సో కాబట్టి మీ ఆప్షన్స్ అనేది షెల్ స్క్రిప్టింగ్ లో లిమిట్ అయిపోతాయి మీకు. నెక్స్ట్ ఏంటంటే, మీకు షెల్ స్క్రిప్టింగ్ వచ్చేసరికి మీకు ప్లాట్ఫామ్ డిపెండెంట్, లైక్ లైనక్స్ అనమాట, లైనక్స్ బ్యాష్ మీకు. సో కాబట్టి ఏమవుతుంది, షెల్ స్క్రిప్టింగ్ లో మీరు చేయాలి అనుకుంటే మీకు అది ఓన్లీ లైనక్స్ మెషిన్స్ మీద మాత్రమే చేయొచ్చు. మీకు లైనక్స్ మెషిన్స్ మీద చేసి మనం వాడుకోవచ్చు అనమాట మీకు. అండ్ సో ఏమవుతుందండి, ఇప్పుడు నేను విండోస్ లోను ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేశాను, మీకు కెనాట్ ఎగ్జిక్యూట్ ఇన్ విండోస్ ఆర్ అదర్ మ్యాక్ అదర్ ఓఎస్ అనమాట మీకు. సో కాబట్టి ప్రాబ్లం ఏమైపోతుంది ఇక్కడ, మీకు స్క్రిప్టింగ్ లో మీకు లిమిటేషన్స్ వచ్చేసరికి ఒక లెవెల్ దాటి నెక్స్ట్ లెవెల్ కి పోలేరు, అక్కడ మీకు తలనొప్పి వచ్చేస్తుంది మీకు. ఓకే, నౌ ఎందుకంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ కాదు మీకు. ఇప్పుడు పైథాన్ అనుకోండి, నేను ఒక స్క్రిప్ట్ క్రియేట్ చేస్తే, ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తే, అది విండోస్ అయినా, మ్యాక్ ఓఎస్ అయినా, లైనక్స్, ఇట్ డజంట్ మ్యాటర్. నాకు పైథాన్ రన్ టైం ఉంటే చాలు, ఆటోమేటిక్ గా నేను ఎగ్జిక్యూట్ చేస్తాను మీకు ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ చేస్తాను. అది నా ప్లాన్ అనమాట మీకు. ఓకే,
సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు మీకు కెనాట్ బి యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్ మీకు, or cannot be used for backend language, used for only for administration. Now ఏంటి what exactly it meant by that ఇక్కడ ఇచ్చుంటాను చూడండి. నేను ఏం చేస్తుంటాను మీకు ఇలా రాసేటప్పుడు మీకు షెల్ స్క్రిప్టింగ్ అన్నప్పుడు పైథాన్ ఈజ్ ఎ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ మీకు యాక్చువల్ గా మీకు. సో కాబట్టి బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ అంటే అర్థం ఏంటంటే మీకు లెట్స్ పుట్ లైక్ దిస్. నేను ఏం చేస్తాను మీకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. ఫ్రంట్ ఎండ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వచ్చి మీకు swiggy.com ఉందనుకోండి. మీకు swiggy.com ఉన్నప్పుడు మీరు చూసినట్లయితే దిస్ ఈజ్ బేసికల్లీ ఫ్రంట్ ఎండ్ అంటాం మీకు. అంటే కస్టమర్ కి ఏదైతే మీకు ఎక్స్పోజ్ అవుతుందో ఆర్ కనిపిస్తుందో, బయట కస్టమర్ కనిపిస్తుందో, we can basically call it as front end అన్నమాట మనం. నౌ తర్వాత మనం ఇదంతా కూడా బ్రౌజ్ చేస్తున్నాము. బ్రౌజ్ చేసి మనం ఆర్డర్ అంతా ప్లేస్ చేస్తున్నాం అనుకోండి. ఈ ఫ్రంట్ ఎండ్ ఏమవుద్దంటే బ్యాక్ ఎండ్కి వెళ్తుంది మీకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పిజ్జా హట్కి వచ్చాను. పిజ్జా హట్కి వచ్చి నేను సెలెక్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను అనుకోండి బేసిక్ మీకు. సో ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకొని మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను అనుకోండి. ఫ్రంట్ ఎండ్ కాస్త అంటే ఎలా వస్తుంది మీకు, ఇమాజిన్ మీకు ఇది వచ్చి ఇంటర్నెట్ అండి. మీకు ఇది వచ్చి ఇంటర్నెట్ నుంచి ఇది వచ్చి మీకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది మీకు. మీరు చూస్తే ఇది మీకు ఫ్రంట్ ఎండ్ ఉంటుంది యాక్చువల్ గా. నా ఈ ఫ్రంట్ ఎండ్ లో మీకు ఏముంటుంది, మీకు ఆబ్వియస్ గా హెచ్టిఎంఎల్ ఫైల్స్, మీకు హెచ్టిఎంఎల్ ఫైల్స్, సెకండ్ వచ్చేసి మీకు జావా స్క్రిప్ట్, థర్డ్ వచ్చి మీకు స్టైల్ షీట్స్, సిఎస్ఎస్, ఇలాగా డిఫరెంట్ బేసిక్ ఉంటాయి అన్నమాట. సో అంటే మీకు అది ఉంటుంది మీకు కనిపించడానికి, మీకు ప్రెజెంటేషన్ అనేది మీకు చాలా బాగుండాలన్నమాట. దానికోసం నా మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు, మీకు ఆర్డర్ ప్లేస్ చేసిన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా మీకు ఏమవుద్దంటే ఫ్రంట్ ఎండ్ కాస్త మీకు ఏమవుద్దంటే బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వాలి మీకు. నా బ్యాక్ ఎండ్ కనెక్ట్ అవ్వాలి మీకు. నా ఈ బ్యాక్ ఎండ్ ఏంటంటే బేసిక్ గా మీకు బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ అంటే ఏం చేస్తుంది మీకు బ్యాక్ ఎండ్ అనమాట. మీకు బ్యాక్ ఎండ్ ఏముంటుందంటే మీకు మీ అప్లికేషన్ లాజిక్ ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు మీ అప్లికేషన్ లాజిక్ మీకు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం మీకు జావా కానీ, లేకపోతే పైథాన్ కానీ, కాకపోతే మీకు .NET కానీ, మీకు లేకపోతే పిహెచ్పి కానీ, ఇలాంటి బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్ యొక్క పని ఏంది, మీ ఇన్పుట్ చూసి దాన్ని బేసిక్ గా తీసుకొని ఏం చేయడం మీకు డేటాబేస్ కానీ ఎక్కడన్నా కూడా చేయడం అనమాట మీకు. సో కాబట్టి మీరు చూసినట్లయితే అక్కడి నుంచి మీకు ఇలా వస్తుంది అనమాట. నా కాబట్టి ఇక్కడ బ్యాక్ ఎండ్ లో ఆర్ ఫ్రంట్ ఎండ్ లో మీకు మీరు ఏం చేయొచ్చు, మీరు షెల్ స్క్రిప్ట్ వాడడానికి లేదనమాట. అంటే పారామీటర్స్ ఇక్కడ పాస్ చేస్తే మీరు అప్లికేషన్ లాజిక్ రాసి కావాల్సిన లైబ్రరీస్ వాడుకొని అది షెల్ స్క్రిప్ట్ లో కుదరదు. షెల్ స్క్రిప్టింగ్ ఎలా చెప్పొచ్చు మీకు, షెల్ స్క్రిప్ట్ అనేది ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేషన్ లాంగ్వేజ్, అవునా. సో కాబట్టి నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు కింద ఒక విండోస్ ఆర్ లైనక్స్ సర్వర్ పెట్టి మీకు, ఆర్ లైనక్స్ సర్వర్ అని పెట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం మీకు షెల్ స్క్రిప్ట్ టు బ్యాకప్ డేటాబేస్ లైక్ ఎస్క్యూఎల్ డంప్ అనమాట. మీకు ఇలాంటిది పనికొస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, మీకు స్క్రిప్ట్ రన్ చేసినప్పుడు మీకు ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఇది పనికొస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఓకే. సో కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ మీకు షెల్ స్క్రిప్ట్ వచ్చేసరికి మీకు బాగా డిస్టర్బెన్స్ ఉందండి. బై ద వే బాగా నా మాటలు వినిపిస్తాయి, బాగా హెవీ డిస్టర్బెన్స్ ఉందా గైస్? వినిపిస్తుందా? ఓకే, పర్లేదా? ఓకే ఫైన్.
సో కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి షెల్ స్క్రిప్ట్ చూసారు అనుకోండి, డేటాబేస్ తో కనెక్ట్ అవ్వడము, లేకపోతే దాన్ని బ్యాకప్ తీయడము, లేకపోతే సింపుల్ గా ఏమైనా లిస్ట్ అవుట్ చేయడము, దానికి పనికొస్తుంది మీకు. దాంట్లో యూజర్స్ క్రియేట్ చేయడము దానికి పనికొస్తుంది. కానీ బ్యాక్ ఎండ్ వచ్చేసరికి అంటే అప్లికేషన్ పరంగా కనెక్ట్ అవ్వడానికి మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటి, మేబీ ఈ బ్యాక్ ఎండ్ సిస్టమ్ మల్టిపుల్ దాని మీద రన్ అవ్వచ్చు. మీకు ఏమంటాను నేను, మేబీ ఐ కెన్ రన్ దిస్ ఆన్ లైనక్స్ సర్వర్ ఆర్ మోస్ట్లీ విండోస్ సర్వర్. లైనక్స్ సర్వర్ ఆర్ విండోస్ సర్వర్ లో రన్ చేయడానికి ఆస్కారం ఉంది, అవునా? అటువంటప్పుడు ఏమవుతుంది మీకు, నాకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఉండాలన్నమాట. మీరు చూసంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెన్సీ ఉండాలా మీకు. సో అటువంటప్పుడు మీకు ఇక్కడ చూస్తే పైథాన్ ఈజ్ ఎ గుడ్ ఆర్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ ఎ గుడ్ చాయిస్. షెల్ స్క్రిప్టింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ వన్. ఓకే, అందుకే నేను ఏం చేస్తాను, ఇక్కడ చూసారు అనుకోండి, హైలైట్ చేసినప్పుడు మీకు ఇక్కడ షెల్ స్క్రిప్టింగ్ వర్సెస్ పైథాన్ ఇచ్చాను అనుకోండి, మీకు పైథాన్ ఈజ్ నాట్ ఓఎస్ ఈజ్ ఓఎస్ డిపెండెంట్. ఓకే, ఆర్ పైథాన్ ఈజ్ ఆపరేటింగ్ సిస్టమ్ independent, by the way. Python has a large module ecosystem, modules ecosystem, and Python is a backend development language. అలాగే పైథాన్ కెన్ ఇంటిగ్రేటెడ్ యూజింగ్ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ లైక్ ఇక్కడ అనమాట మీకు జాంగో ఫ్లాస్క్ వాడుకొని చేయొచ్చు అనమాట మీకు. సో దాంతో పాటు పైథాన్ ఇట్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అనమాట, ఒక ఆబ్జెక్ట్ గా తీసుకొని మీకు చేయడానికి. దీని అంతటితో కూడా మనం కంపేర్ చేసినప్పుడు, బై ది వే, మీకు దీని అంతా కూడా కంపేర్ చేసినప్పుడు మనకి పైథాన్ ఒకవేళ షెల్ స్క్రిప్టింగ్ బాగుంది అనుకోండి, షెల్ స్క్రిప్టింగ్ ఇట్స్ వెరీ గుడ్ అనుకోండి, అప్పుడు ఏం జరగాలి మనకి, ఆబ్వియస్ గా ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ల్యాండా ఉంది మీకు, మీకు క్లౌడ్ ఫంక్షన్స్ ఇంకా మాట్లాడలేదు మనం, విచ్ ఇస్ ఏడబ్ల్యూఎస్ ల్యాండా ఉంది, మీకు అజూర్ ఫంక్షన్స్ ఉంది, అలాగే గూగుల్ క్లౌడ్ ఫంక్షన్స్. ఇవన్నీ ఏం చేస్తారు, మీకు మీరు ఇచ్చిన కోడ్ సపోర్ట్ చేస్తుంది మీకు, అంతే తప్ప దాంట్లో షెల్ స్క్రిప్టింగ్ సపోర్ట్ చేయదు అనమాట మీకు, మీకు షెల్ స్క్రిప్టింగ్ సపోర్ట్ చేయదు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఒక పని చేద్దాం. పైథాన్ వర్సెస్ షెల్ స్క్రిప్ట్ అన్న అనుకోండి, మీకు ఇంకా వేరే డిఫరెన్సెస్ మీరు చూసినప్పుడు మీకు చూడండి, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, కమాండ్ లైన్ ఇంటరాక్షన్స్, మీకు ర్యాపిడ్ ఇఫ్ యూ నీడ్ టు క్విక్లీ ప్రోటోటైప్ ఏ సొల్యూషన్ ఆర్ పర్ఫార్మ్ వన్ ఆఫ్ ద టాస్క్, టెక్స్ట్ ప్రాసెసింగ్, మీకు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఇలాగనమాట, మీకు దీనికి మీకు పనికి వస్తుంది. బట్ పైథాన్ ఎప్పుడు వీళ్ళు ఇచ్చినప్పుడు మీకు లాజిక్ రాయాలంటే క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటబిలిటీ, ఏపీఎస్ అంటే ఫ్రంట్ ఎండ్ తో ఇంటిగ్రేట్ చేయాలన్నా కోడ్ అదే అదే, అండ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా, అంటే షెల్ స్క్రిప్టింగ్ లో కూడా ఉందనుకోండి ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ అడ్వాన్స్ డేటా ప్రాసెసింగ్ చేయాలంటే మీకు ఇది వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మీకు ఇమాజిన్ ఇప్పుడు మీకు షెల్ స్క్రిప్టింగ్ తెలుసు యాజ్ పార్ట్ ఆఫ్ డెవాప్స్, దాంతో పాటు మీకు ఇది కూడా తెలుసు అనుకోండి, ఏది పైథాన్ కూడా తెలుసు అనుకోండి, అలాంగ్ విత్ క్లౌడ్ అండ్ డెవాప్స్, అంటే ఇట్స్ ఏ అన్బీటబుల్ రెజ్యూమ్ అండి. మీకు ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని కొద్దో గొప్ప మీకు లైనక్స్ తెలుసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం, బై ద వే. ఓకే, సో కాబట్టి నేను ఏం చేస్తాను, లెట్ మీ కమ్ టు జీసీపీ ల్యాబ్ ఫైల్స్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఒక ఫోల్డర్ క్రియేట్, పైథాన్ సర్చ్ లేదు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మీకు సరే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి మీకు పైథాన్ వర్సెస్ డిఫరెన్స్ ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, సో డిఫరెన్సెస్ బిట్వీన్, నేను ఏం చేస్తాను ఇలా ఇద్దాం మనకి, ఇలా ఇచ్చి, సో ఇక్కడికి వచ్చి ఏం చేద్దాం, వీళ్ళు ఇచ్చింది దిస్ ఇస్ ఎ గుడ్ వన్ మీకు.
ఇస్తాను మీకు. ఓకే. సో కాబట్టి ఏం చేద్దాం ఇక్కడ మీకు జస్ట్ ఈ స్క్రీన్ షాట్స్ తీసి పెడతానండి మీకు ఎప్పుడు వాడాలి మీకు. ఓకే. సో ఇక్కడికి వచ్చి మనకి ప్రింట్ స్క్రీన్ తీద్దాం. ప్రింట్ స్క్రీన్ తీసి సో ఏం చెప్తుంది మీకు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్. షెల్ స్క్రిప్ట్ ఈస్ ఎక్సలెంట్ ఫర్ ఆటోమేటింగ్ రొటీన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్స్ అనమాట. లైక్ టెంపరీ ఫైల్స్ ని డిలీట్ చేయడము, మీరు చూసినట్లయితే లైక్ బ్యాకప్ తీసి పెట్టడము, యాక్చువల్ గా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ సెట్ చేయడము, రిమూవ్ చేయడము, ఇలాంటి వాటికి. అండ్ కమాండ్ లైన్ ఇంటరాక్షన్స్, ఏదైనా అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకోండి కమాండ్ లైన్స్ ఎగ్జిక్యూటివ్, ర్యాపిడ్ ప్రోటోటింగ్, ఏదైనా అడ్హోక్ టాస్క్ రాయడం అనమాట మీకు. టెక్స్ట్ ప్రాసెసింగ్ లైక్ ఆకు, జిగ్రెప్ ఇవన్నీ వాడి టెక్స్ట్ సెర్చ్ అండ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ సెట్ చేయడానికి దిస్ ఇస్ ఎ గుడ్ వన్ బై ది వే. ఓకే, ఇక్కడికి వద్దాం. Guys, 1 minute, hold on. ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మనకి నెక్స్ట్ వచ్చి లెట్స్ అండర్స్టాండ్ పైథాన్. మీకు పైథాన్ రాసేటప్పుడు అగైన్ సో మీరు చూసంటే మీకు మంచి లాజిక్ రాయాలి లోపలికి వచ్చి మీకు అనుకున్నప్పుడు మీకు కోడ్ రాయొచ్చు. అలాగే మీకు లైబ్రరీస్ ఇవన్నీ వాడి మీకు చేయొచ్చు. మీకు ఏపీఐ ఇంటిగ్రేషన్ లైక్ ఏపీఐస్ తీసుకోవచ్చు. సో ఎర్రర్ హ్యాండ్లింగ్ దాంట్లో కూడా ఉందండి, షెల్ స్క్రిప్టింగ్ లో కూడా ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంది, కానీ ఇంత ఎఫెక్టివ్ ఉండదు అనమాట మీకు. ఓకే, సో ఇఫ్ యువర్ టాస్క్ ఇన్వాల్వ్స్ అడ్వాన్స్ డేటా ప్రాసెసింగ్, డేటా అనలిటిక్స్ ఆఫ్ NumPy, SciPy ఇవి వాడుకోవచ్చు, pandas ఇవి వాడుకోవచ్చు. సో లెట్స్ డూ వన్ థింగ్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడ నా ఎందుకు పైథాన్ చేయాలి, వై టు యూస్ పైథాన్ అంటే, మీరు ఇవన్నీ కూడా జావాలో చేయొచ్చు, .NET లో చేయొచ్చు, ఈ మధ్య గో కూడా వాడుతున్నారు బేసిక్ గా. సో పైథాన్ అనేది ఈజీ వెన్ కంపేర్డ్ టు అదర్ లాంగ్వేజ్ తో పోల్చినప్పుడు అర్థం చేసుకోవడం ఈజీ, కోడ్ రాయడం ఈజీ మీకు. సో అంటే ఈజీ అని చెప్పాలంటే మీకు ఒక నైట్ లో కల్లా మీరు పెద్ద ప్రొఫెషనల్ అయిపోతారు కాదండి, కోడ్ రీడబుల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ ఫార్మేషన్ తో పోల్చినప్పుడు టెరాఫార్మ్ అనేది బాగుంటుంది, ఎందుకంటే అర్థం చేసుకోవడం కోడ్ అంతా కూడా బాగుంటుంది, అందుకోసం అనమాట. సో అలాగే వెన్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ తో పోల్చినప్పుడు మీకు పైథాన్ అనేది మీకు తొందరగా అర్థం చేసుకోవడానికి మీకు యూజ్ అవుతుంది మీకు. దాంతో పాటు మీకు ఇది తెలిసిందే, మీకు ఇక్కడ చూసారు అనుకోండి మీకు సో ఆబ్వియస్ గా పైథాన్ ఇస్ ఏ వెల్ నోన్ టూల్, ఎందుకంటే ఒకటి మీరు డేటా సైన్స్ లో పనిచేయాలన్నా వాళ్ళు మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా మీకు ఆల్మోస్ట్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మీరు పైథాన్ తో ఆటోమేట్ చేయొచ్చు కూడా, లైక్ రెగ్యులర్ థింగ్స్ కూడా ఆటోమేట్ చేయొచ్చు మీకు. కాకపోతే షెల్ స్క్రిప్టింగ్ క్రాన్ బాగా యూజ్ అవుతుంది అనమాట మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఫర్ ఆటోమేషన్ ఉంది మీకు పైథాన్ ఫర్ ఆటోమేషన్ అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తాను, కాపీ AWS AMI టు సెలెక్టెడ్ రీజియన్స్ అపాన్ AMI క్రియేషన్. మీరు ఒక AMI క్రియేట్ చేస్తారు, మీకు ఆ AMI క్రియేట్ చేసిన వెంటనే నేను ఆటోమేటిక్ గా 4 రీజియన్స్ కి ఆ AMIని కాపీ చేయాలా. ఎట్లా చేస్తారు మీరు, బేసిక్ గా మీకు ఇక్కడ చూసారు అనుకోండి, ఇక్కడ కూడా మీకు అంటే ఈ క్లౌడ్ ఫంక్షన్స్ లో లాగే పైథాన్ కెన్ బి యూజ్డ్ విత్ ఈవెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్, మీకు ఈవెంట్ డ్రివెన్ ప్రోగ్రామింగ్, ఎస్పెషల్లీ విత్ ఫంక్షన్స్. ఇది ఒకటి ఉందన్నమాట. సో అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక మెషిన్ క్రియేట్ చేశాను అనుకోండి క్లౌడ్ లో, ఆటోమేటిక్ ఇది పోయి ఒక ప్రోగ్రామ్ ట్రిగర్ అవ్వాలంటే అది మీరు షెల్ స్క్రిప్టింగ్ లో అచీవ్ చేయలేరు, నాట్ పాసిబుల్ మీకు. ఓకే, ఇది నాట్ పాసిబుల్ అనమాట ఇక్కడ. సో ఇట్లా క్రియేట్ చేయాలి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు రిమూవ్ యాక్సెస్ కీస్ ఆర్ ఫైండ్ సర్టిఫికేట్స్, అంటే ఇది కూడా సర్టిఫికేట్స్ ఎక్స్పైరీ డేట్ అండ్ రెన్యూ దెమ్. మీకు ఇలాంటివన్నీ చేసినట్టు అనుకోండి, మీకు పైథాన్ మేక్ రియల్లీ మోర్ సెన్స్ అండి, మీకు అచీవ్ చేయడానికి మీకు బాగుంటుంది అనమాట మీకు.
ఓకే. సో కాబట్టి అండ్ మీరు చూసారనుకోండి, మీకు పైథాన్ హ్యాస్ గుడ్ మాడ్యూల్స్. మీకు ఒక డమ్మీ డేటా కావాలనుకోండి, మీకు ఆ డమ్మీ డేటా కావాలి అనుకుంటే మీరు చూసినట్లయితే మనకి ఇమాజిన్ నాకు మీకు చెప్పాను కదా, మీకు ఎందుకు పైథాన్ ఈజ్ బెస్ట్ అని చెప్పి కొన్ని విషయాల్లో. సో ఐ వాంట్ టు క్రియేట్ డమ్మీ కస్టమర్ డేటా ఫర్ 10 కస్టమర్స్. 10 కస్టమర్స్ క్రియేట్ చేయాలా. సో ఇది మీరు షెల్ స్క్రిప్టింగ్ లో అచీవ్ చేయాలంటే చాలా చాలా కష్టం. అదే నేనేం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి పవర్ షెల్కి వస్తానండి. నాకు ఆల్రెడీ పైథాన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచే పైథాన్ -m ఇది చూపిస్తాను, రేపు చూపిస్తాను ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఇవన్నీ కూడా. పైథాన్ అంటాను మీకు, అంటే ఇంటరాక్టివ్ పైథాన్ అనమాట. మీకు ఇంటరాక్టివ్ పైథాన్ అంటాను మీకు. ఓకే. నా ఇప్పుడు చూడండి, నాకేం కావాలా, నాకు సింపుల్ గా చేయాలంటే ఒక 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 జేసాన్ ఫైల్ కావాలండి. నేను ఒక పని చేస్తాను, ఇక్కడికి ఒక పని చేస్తాను చూడండి. నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి, ఎక్కడున్నాను నేను, ఓకే ఇక్కడ ఉన్నాను కదా. నేను ఏం చేస్తాను, కాపీ పాత్ అండి మీకు. ఓకే, ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను, ఒక ఫైల్ క్రియేట్ చేయాలా, కస్టమర్స్ డాట్ జేసాన్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు పైథాన్ -m పైథాన్ అంటాను. ఫస్ట్ శాంపుల్ డేటా ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను మీకు. సో దెర్ ఈస్ ఏ మాడ్యూల్ కాల్డ్ యాజ్ ఫేకర్ అని ఉంటుంది అనమాట మీకు. ఫేకర్ అనే లైబ్రరీ ఉంటుంది యాక్చువల్ గా. నేను ఏం చేస్తాను, ఆ లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటాను మీకు. ఇంపోర్ట్ చేసుకున్నాక దాన్ని ఇన్స్టాన్షియేట్ చేస్తాను మీకు. ఇన్స్టాన్షియేట్ చేసినాక మీకు ప్రొఫైల్ అని ఇచ్చాను అనుకోండి మీకు. చూసారా, మీరు చూస్తే ప్రొఫైల్ అని క్రియేట్ చేసినప్పుడు నాకేం వచ్చిందండి మీకు. సో దీన్ని బేసిక్ గా ఒక డిక్షనరీ అంటాం, జేసాన్ లెవెల్లో ఉంటుంది, బట్ ఇట్స్ ఎ డిక్షనరీ అనమాట. నేనేం చేయొచ్చు, నాకు ఇట్లా కాకుండా నేనేం చేస్తానంటే ఇంపోర్ట్ జేసాన్ అంటాను మీకు. సో నేనేం చేస్తాను, జేసాన్ డాట్ డంప్స్ అని చెప్పి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఎఫ్ డాట్ ప్రొఫైల్ అంటే ఒక ఎర్రర్ రావాలి మీకు. ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను మీకు డిఫాల్ట్ str అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి. అంటే నేనేం చేస్తాను ఇక్కడ మీకు, మీ కోడ్ అంతటినీ కూడా నేనేం చేశానంటే ఇక్కడ మీకు అంటే మీకు జేసాన్ గా కన్వర్ట్ చేసి, ఇప్పుడు నేనేం చేయొచ్చు, ఫర్ కస్టమర్ ఇన్ ఇలా ఇచ్చి నేనేం చేస్తానంటే మీకు జేసాన్ తర్వాత నేను ఏం చేస్తాను, ప్రింట్ అని చెప్పి నేను ఇక్కడ మీకు ప్రింట్ అని చెప్పి మనం ఒకటి చేద్దాం. ఇక్కడ అది ప్రింట్ కూడా అవసరం లేదనమాట మీకు. ఇక్కడ ఇచ్చాను అనుకోండి, మీకు ప్రింట్ ఇవ్వాలండి. చూసారా, మీరు చూస్తే 10 మంది కస్టమర్ల డేటా వచ్చింది. ఏమేమి ఉంది దాంట్లో, జాబ్, కంపెనీ, SSN, రెసిడెన్సీ ఎంత, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సింపుల్ గా షెల్ స్క్రిప్ట్ లో మనం డెవలప్ చేయది జరిగే పని కాదనమాట మీకు. సో దీన్ని నేను ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఏ ఫైల్ బై, ఇదంతా కూడా ఒక ఫైల్లో రైట్ చేద్దాం అనుకున్నా. ఎలాగా, విత్ ఓపెన్ అని చెప్పి నేను ఏం చేస్తాను, కస్టమర్స్ డాట్ ఇలా ఇచ్చి యాజ్ ఫైల్ ఓపెన్ చేస్తాను మీకు. ఓకే, ఫైల్ ఓపెన్ చేసి నేనేం చేస్తాను మీకు మనకి డేటా కావాలి యాక్చువల్ గా మనకి. ఓకే, సో ఫర్ ఇన్ రేంజ్ 10 అని చెప్పి మనకి ఒక 10 మంది కస్టమర్లు కావాలా. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే మీకు డేటా ఈజ్ ఈక్వల్ టు జేసాన్ డాట్
డంప్ ఎస్ అంటే స్ట్రింగ్ అన్నమాట ఇక్కడ ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి మనం దీని లోపల ఎఫ్ డాట్ ఆర్ ఇక్కడ వచ్చి మన ఫేకర్ ప్రొఫైల్ అని చెప్పి కామా డిఫాల్ట్ ఈజ్ ఈక్వల్ టు str అంటాను మీకు ఇలా ఇచ్చి మీకు అంటే డేటా ఇక్కడ వస్తుంది అనమాట మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఈ విధంగా సో నేను ఏం చేస్తాను మీకు రైట్ చేయాలా కాదు ఒక చిన్న తలనొప్పి ఏంటంటే మీకు మీకు ఒకటి చేస్తాను నాకండి సరే ఇక్కడికి ఇచ్చి ఇలా రాద్దాం ఇలా రాసినప్పుడు మీకు ఒక కస్టమర్ క్రియేట్ అవుద్ది కానీ మీకు ఇక్కడ మీకు ఏం చేయాలి మీకు రైట్ ఇవ్వలేదా నేను ఓకే డేటా ఇక్కడ ఇచ్చి నేను ఏం చేస్తానంటే మనకి ఫైల్ డాట్ రైట్ అని ఇస్తాం మనకి ఇక్కడికి వచ్చి ఇదంతా కూడా అపెండ్ చేస్తాను నేను సో డేటా ఈజ్ ఈక్వల్ టు ఓపెన్ చేద్దాం లేకపోతే ప్రొఫైల్ కదా ఇది మీకు సో నేను ఏం చేస్తాను మీకు ఓపెన్ చేద్దాం ఆగండి ఇక్కడికి వచ్చి నేను కస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ ఇట్లా ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇచ్చి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మీకు దీని అంతటినీ కూడా మీకు ఇది ఉంది కదా మీకు సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం మీకు అంతా అయిపోయినాక ప్రింట్ అని చెప్పి నేను ఏం చేస్తాను కస్ట్ అంటాను మీకు ఇలా ఇద్దాం ఇలా ఇచ్చాం అనుకోండి మీకు ఇండెంటేషన్ కొంచెం పక్కకు ఇలా లిస్ట్ వచ్చింది చూడండి మీకు లిస్ట్ అంతా క్రియేట్ అయిందనమాట మీకు సో ఇలాగా చేసుకోవచ్చు ఇంకా మీరు ఏం చేయాల్సి వస్తుందంటే నేను డేటా రాయాల్సి వస్తుంది ఇక్కడ వేసిన ప్రాబ్లం ఏంటంటే మీకు అంతా అయిపోయినాక నేను ఏం చేస్తాను ఫైల్ డాట్ రైట్ లైన్స్ ఆర్ సింపుల్ గా రైట్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి మీకు ఓకే ఇక్కడ చూసారా మీకు ఇట్లా వచ్చి కాకపోతే ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మొత్తం డేటా రాయలేదు యాక్చువల్గా మీకు ఫైల్ డాట్ రైట్ అని చెప్పి డేటా అంతా తీసుకురావాలన్నమాట మీకు ఓకే సో నేను ఏం చేయొచ్చు మీకు మీరు సరే ఆల్రెడీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఈసారి అపెండ్ అని ఒకటి ఉంటుంది మీకు అపెండ్ అని తీసుకొని సో ఇలా ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు సో ఫైల్ డాట్ రైట్ అని ఇచ్చి ఫైల్ డాట్ రైట్ అని చెప్పి మనం ఏం చేద్దాం మనకి సో డేటా అని ఇచ్చి మీకు దాంతో పాటు మీకు మనం ఫైల్ డాట్ డేటా రైట్ అని ఇచ్చాం అనుకోండి మీకు ఇలా ఇచ్చాం అనుకోండి సో డేటా అంతా కూడా మనకి కంట్రోల్ ఎస్ అన్నాం అనుకోండి అంతా రైట్ అని చూడండి మీకు యాక్చువల్గా ఇలాగా ర్యాండమ్ గా జనరేట్ చేయడము మీకు ర్యాండమ్ గా జనరేట్ చేయడము ఇట్లా తీసుకురావచ్చు అనమాట మీకు ఇట్లా చేసుకోవచ్చు యాక్చువల్గా మీకు సో దాంతో పాటు మనం ఇక్కడ ఇవ్వచ్చు యాక్చువల్గా నేను జేసాన్ డాట్ డంప్స్ ఉంది కదా ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీరు చూడండి ఇండెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటాను ఇంకోటి ఏంటంటే సార్ట్ ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు పైకి వచ్చాను అనుకోండి ఫస్ట్ జాబ్ ఎస్ఎస్సి సి ముందుండాలా కింద ఏ వస్తే అడ్రస్ ఆల్ఫాబెట్ల ఆర్డర్లో రావాలా సో కాబట్టి మనం ఏం చేద్దాం మీకు ట్రూ అని ఇద్దాం ఇలా ఇచ్చాం అనుకోండి నేను ఒక పని చేద్దాం మొత్తం తీసేస్తాను మొత్తం తీసేసి మనం ఇప్పుడు చూడండి అంతా కూడా వచ్చిందా ఏ టు జెడ్ గా ఇక్కడ వచ్చింది అనమాట మీకు ఓకే సో నేనేం చేస్తాను ఇదంతా కూడా తీసేసి మీకు ఇంకా మనం ఏం చేయొచ్చు మీకు ఫైల్ డాట్ రైట్ అంటే చెప్తున్నాను సో ఇలాగా మీకు ర్యాండమ్ డేటాను ఒక ఫైల్ తీసుకొని రాయచ్చు ఇంకా ఇట్లా చేయొచ్చు అనమాట మీకు ఫైల్ డాట్ డేటా అని చెప్పి సో ఇంకా ఏం చేయొచ్చు ఫైల్ డాట్ రైట్ అని చెప్పి మీకు
బట్ ఏమొస్తుందో చూద్దాం మనం. ఇట్లా వచ్చింది, బట్ ఐ థింక్ న్యూ లైన్ యాడ్ రాలేదండి మీకు ఇట్లా. సో ఇలా చేయొచ్చు అనమాట. సో కాబట్టి దీంతో కంపేర్ చేసినప్పుడు మనకి మీకు మీకు సో దీన్ని ఏమంటారు, మీకు దీంతో కంపేర్ చేసినప్పుడు షెల్ స్క్రిప్టింగ్ లో ఈ విధంగా మనకు రాయడం అనేది చాలా కష్టం అనమాట. సో కాబట్టి వెన్ కంపేర్ టు రెగ్యులర్ షెల్ స్క్రిప్టింగ్ తో పోల్చినప్పుడు మనకి పైథాన్ రియల్లీ మేక్ సెన్స్ అనమాట మీకు. సో కాబట్టి ఐ థింక్ నిన్న ఎక్కడో కోడ్ దగ్గర పెట్టినాను. గివ్ మీ 1 minute. నేను ఏం చేశాను, నిన్న ఎవరికి చెప్తున్నాను, ఐ థింక్ B41 కే చెప్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చి B41 లో వర్కింగ్ విత్ జేసాన్ లో నేను ఏం చేస్తాను, ఇక్కడ తీసుకున్నాక అంతా కూడా ఇది చూడండి, F1 రైట్ ఇక్కడ రావాలి మీకు. సో ఇక్కడ ఏం చేస్తే మీరు చూసారు అనుకోండి, ఇలా ఇచ్చినప్పుడు మీకు ఫర్ రేంజ్ అని చెప్పి జేసాన్ డంప్స్ ప్రొఫైల్ ఇచ్చాను, అంత కరెక్ట్ గానే ఉంది. F1 డాట్ రైట్ అని ఇచ్చాను ఇక్కడ మీకు. సో హోల్డ్ ఆన్, డేటా ఈజ్ ఈక్వల్ టు డేటా కూడా తీసుకోవాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మనం డైరెక్ట్ గా డేటా కూడా ఇవ్వకుండా F1 డాట్ రైట్ అని ఇచ్చేసాం. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు, సో ఓకే ఇలా ఇద్దాం మీకు. ఓకే ఇప్పుడు కరెక్ట్గా యాడ్ అయ్యి ఉంటుంది చూడండి మీకు, అవునా? సో ఇక్కడంతా కూడా కరెక్ట్గా మీకు కరెక్ట్గా యాడ్ అయింది అనమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే, ఇట్లా రాయాలనుకోండి, రెగ్యులర్ షెల్ స్క్రిప్టింగ్ రాయాలనుకోండి, ఇదని నేను చెప్తానండి, డోంట్ వరీ, కోడ్ ఎలా రాయాలి ఏంటి అని చెప్పి. దీనివల్ల ఏమైపోతుందంటే మీకు ఈజీ అయిపోతుందండి, మీకు ఈజీ అయిపోతుంది అనమాట మీకు. ఓకే సో సో దానివల్ల ఏంటంటే మనకి చిన్నగా కూడా ఓకే ఎలా మనం పైథాన్ని వాడుకోవాలా, ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలా అనేది చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే మనకి మీకు సో ఇన్ ఆర్డర్ టు డూ దట్ మనం ఏం చేయాల్సి వస్తుందంటే, మనం ఒక బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి మీకు. మనం ఒక బేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందనుకోండి, అది క్రియేట్ చేసుకోవాలి మీకు. ఓకే సో దానికోసం నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ మీకు కిందకు వచ్చాను అనుకోండి, మీకు ఒక సర్వర్ తీసుకొని, మీరు చూసినట్లయితే ఒక సర్వర్ తీసుకొని మీకు దాంట్లో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయాలండి. లైనెక్స్ అయితే మనకి ఇబ్బంది లేదనమాట, మీకు లైనెక్స్ అయితే ఇబ్బంది లేదు. సో మనం ఏం చేస్తామంటే ఒక విండోస్ సర్వర్ తీసుకొని మీకు, ఆర్ లైనెక్స్ సర్వర్, ఎదర్ వే ఇస్ ఫైన్ మీకు, బట్ నేను విండోస్ సర్వర్ తీసుకుంటాను. విండోస్ సర్వర్ తీసుకొని మన ప్లాన్ ఏంటంటే దాని లోపల మనకి కావాల్సిన టూల్స్ గిట్, తర్వాత పైథాన్ ఇన్స్టాల్ చేసి దాని లోపల ఏంటంటే ఒక పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది మనం మాట్లాడాలండి మీకు. సో పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక వండర్ఫుల్ ఫీచర్ యాక్చువల్గా. ఎందుకు అంటే ఇమాజిన్ మీకు పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అండర్స్టాండ్ చేసుకునే ముందు మనకి ఏం చేయాల్సి వస్తుందంటే, మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లో పనిచేస్తున్నారు అనుకోండి, మీకు ఇమాజిన్ మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ లో పనిచేస్తున్నారు. నేను అట్ ద కరెంట్ మూమెంట్ పైథాన్ రిలేటెడ్ గా 3 ప్రాజెక్టులు పనిచేస్తున్నా. ఒకటి వచ్చి గూగుల్ క్లౌడ్ ప్రాజెక్టు, ఒకటి వచ్చి డేటా రిలేటెడ్ ప్రాజెక్టు, ఇక్కడ AWS క్లౌడ్ ప్రాజెక్ట్ మీకు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క దానికి కూడా డిఫరెన్స్. పైథాన్ తనంత తాను ఏదైనా చేయమంటే చేయలేదండి, దానికి ఏం తెలుసు ఏం చేయాలో మీకు దానికి ఏం తెలుసు. గైస్ హోల్డ్ ఆన్,
ఓకే. సో ఇక్కడ చూస్తే మనకి గూగుల్ క్లౌడ్ పోయామనుకోండి. మీకు దీనికి సెపరేట్‌గా ప్లగిన్స్ ఉంటాయన్నమాట మీకు. మీకు సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను ఇక్కడికొచ్చి మీకు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ యూజ్ చేసుకొని నేను ఎన్ని VPCలు ఉన్నాయి కావాలనుకుంటే నేనేం చేస్తాను గూగుల్ క్లౌడ్ పైథాన్ రెఫరెన్స్ అన్నాను అనుకోండి మీకు. మనకి సో ఇక్కడ చూసినట్లయితే పైథాన్ క్లయింట్ లైబ్రరీస్ అని మీకు చాలా ఉన్నాయి మీకు ఇక్కడ, అవునా? సో కాబట్టి మనం ఏం చేయొచ్చు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూట్ ఇంజిన్ ఉంది. సో కాబట్టి ఇదండి మీకు గూగుల్ క్లౌడ్ కంప్యూట్ అని చూసారా, ఇదనమాట. అట్లా కాకుండా పైకి వచ్చాం అనుకోండి కన్నా మీకు ఏదైనా డిఎన్ఎస్ అనుకోండి, గూగుల్ క్లౌడ్ డిఎన్ఎస్ ఉంది. సో కాబట్టి మీరు పైథాన్ లో మనం ఇన్స్టాల్ చేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఏ వర్షన్ అంతా కూడా మారుతుంది, ఏ వర్షన్ చూపిస్తుంది ఇక్కడ మీకు. లేటెస్ట్ వర్షన్ వచ్చి 1.18 ఉంది. ఓకే. సో కిందకి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు అనమాట మీకు. సో పిప్ ఇన్స్టాల్ గూగుల్ క్లౌడ్ కంప్యూట్ అంటాం మనం ఇక్కడ చూసారా py-m వర్చువల్ ఎన్విరాన్మెంట్. బట్ ఎనీవే మనం మళ్ళీ మాట్లాడుకుందాం బై ద వే. పిప్ ఇన్స్టాల్ అని చెప్పి సో ఆ తర్వాత యూజ్ చేసుకున్నాక మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నాకు VPC గురించి కావాలి, మొత్తం ఉన్నాయి చూడండి దాని కింద యాక్చువల్ గా మీకు. ఓకే. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు మీకు నెట్వర్క్ చూసారా, నెట్వర్క్ అనమాట మీకు. నెట్వర్క్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మీకు మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు మనకి. సో కాబట్టి మరి ఇన్స్టాల్ చేయాలంటే ఎలాగా మీకు ఇక్కడికి వచ్చామనుకోండి, మీకు పిప్ ఇన్స్టాల్ అని వాళ్ళు చెప్పారు కదా, పిప్ ఇన్స్టాల్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు మీకు ఈ మోడల్. సో కాబట్టి నాకేం కావాలో ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు సో దీని రిక్వైర్మెంట్ ఏంటి, ఇక్కడ కిందకు వచ్చారనుకోండి గూగుల్ క్లౌడ్ కంప్యూట్ అనమాట. సో ఇక్కడికి వస్తాను మీకు. సో గూగుల్ క్లౌడ్ కంప్యూట్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్, ఇలా కొన్ని మాడ్యూల్స్ డిఎన్ఎస్ వాటర్ ఇట్లా అవసరం అవుతాయి మీకు. సో డేటా ఇంజనీర్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను NumPy పాండాస్ మీకు ఇలా డిఫరెంట్ ఉన్నాయి అనుకోండి, మ్యాథ్. AWS కోడ్కి వచ్చేసరికి నేను ఏం చేస్తాను బోటో 3, బోటో కోర్, ఇలాంటి డిఫరెంట్ లైబ్రరీస్ అవసరం అవుతాయి. కానీ ఇవన్నీ కలిపి మన హోస్ట్ సిస్టంలోనే ఇన్స్టాల్ చేసి మనం ఒకే సిస్టమ్ అంటే ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది దాంట్లో నేను ఇన్స్టాల్ చేస్తే గందరగోళం అయిపోద్ది అనమాట. ఎస్పెషల్ గా ప్రాబ్లం ఏమొస్తుందంటే మీకు ఇమాజిన్ ఒక ప్రాజెక్ట్ లో వచ్చి, ఎందుకంటే ఇక్కడ మీకు డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. ఇమాజిన్ ఒక ప్రాజెక్ట్ లో వచ్చి మీకు 1.18 కావాలా, బట్ ఇంకో ప్రాజెక్ట్ వచ్చి ఓల్డ్ ప్రాజెక్ట్ 1.15 కావాలా. కానీ ఒకే సిస్టమ్ లో మీరు ఇది ఇన్స్టాల్ చేయలేరు అనమాట. అక్కడ మీకు తలనొప్పి వస్తుంది బేసిక్ గా మీకు లేదా AWS అనుకోండి, ఒక లేటెస్ట్ ప్రాజెక్ట్ లో బోటో 3 కావాలా, కానీ మీకు ఒక ఓల్డ్ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నారు, వాళ్ళు బోటో 2 వాడుతున్నారు. మరి ఒకే సిస్టమ్ లో 2 ఇన్స్టాల్ చేయలేరు మీకు. మరి అటువంటప్పుడు ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తాము, మనం ఏం చేస్తామంటే విల్ క్రియేట్ బేసికల్లీ కాల్డ్ as వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని ఉంటాయి అనమాట. సో ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఏం జరుగుద్దంటే దానికి సపరేట్ గా మనకి లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఆ ప్రాజెక్ట్ వర్క్ అనమాట మీకు. సో కాబట్టి ఇదేంటి మీకు పైథాన్ VENV అంటాను, ఆర్ వర్చువల్. మళ్ళీ స్టార్ట్ చేసాడు. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ సపరేట్ గా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. మీకేం ఇబ్బంది ఉండదు యాక్చువల్ గా మీకు. సో కాబట్టి దానివల్ల ఏమైపోద్ది, మీరు 100 ప్రాజెక్టులు పడుతున్నా కూడా ఒక్కో ప్రాజెక్ట్ కి మీకు డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ కోర్స్ గూగుల్లో నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ బేసిక్స్ చెప్తానండి మీకు. మీకు రేపు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ఇన్స్టాలేషన్ చూద్దాం. ఇక్కడ మళ్ళీ స్టార్ట్ చేసాడు వర్క్ ఇక్కడ. సో బట్ ఎనీవే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రేపు ఎన్విరాన్మెంట్ సెట్ చేద్దామండి. ఎన్విరాన్మెంట్ సెట్ చేసి దాని లోపలంతా కూడా కావాల్సిన పైథాన్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, మనకు కావాల్సిన ఈ పైథాన్ లైబ్రరీస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా రేపు మాట్లాడతాం. సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఒక 6 to 7 క్లాసెస్ అండి, ఇఫ్ పాసిబుల్ ఎక్స్టెండ్ అయినా చేసి చెప్తాను. అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం మీకు. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి?
గైస్ ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో రేపు కూడా మనం 11 o'clock కలుద్దాం. కలిసి ఇంకా గోలగా ఉంది ఇక్కడ. సో కలిసి మన పైథాన్ని కంటిన్యూ చేద్దాం. నేను కాసేపట్లో మన క్లౌడ్ బిల్డ్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. ఓకే, చలో బాయ్ గైస్.